కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 2 ఏళ్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక పక్కన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో మేము అద్భుతాలు సృష్టించామంటూ విజయోత్సవ సభలు నిర్వహించుకుంటుంటే, మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు వెన్నుపోటు అని చెప్పి వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా ఈ 2 ఏళ్లలో వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఇటు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసింది, ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది కనుక గమనించినట్లయితే 6 హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 6 హామీల్లో ముందుగా డిఎస్సిని కంప్లీట్ చేసింది. అలాగే పెన్షన్లు వెంటనే 1000 రూపాయలు పెంచేసింది. అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసింది. మహిళలకు ఉచిత బస్సుని ఏర్పాటు చేసింది. సో ఇది కొంచెం లేట్ గా అయినా కూడా అయ్యిందనే అనుకోవాలి. ఇక మిగిలినటువంటివి ఏంటి, ఆడబిడ్డనిది ఇప్పటి వరకు లేదు. తల్లికి వందనం అనేది ప్రస్తుతం అయితే నడుస్తూనే ఉంది. సో అమ్మఒడి కాస్త తల్లికి వందనంగా మారింది. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అదైతే ఇస్తున్నారు. సో నెలకి 1500 ఇస్తామన్నది ఇప్పటి వరకు ఇవ్వలేదు. 20 లక్షల ఉద్యోగాలు అండర్ ప్రాసెస్, ఇంకా 20 లక్షలు కంప్లీట్ కాలేదు. ఇంకో 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఓకే చల్తా. నిరుద్యోగ భృతి 2500 3000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. అలాగే 55 ఏళ్లకే పెన్షన్లు అన్నారు. ఉన్న పెన్షన్లే సరిగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఏంటంటే పెన్షన్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు అనేవి ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈ 2 ఏళ్లలో అయితే ఇవ్వాల. అంటే ఈ 2 ఏళ్లలో చాలా మంది 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉండుంటారు, చాలా మంది విడోస్ వచ్చి ఉంటారు. సో విడో పెన్షన్ 60 ఇయర్స్ దాటినటువంటి పెన్షన్లు కొత్తగా వీళ్ళు అప్లై చేసుకోవాలి. సో మాకు ఏజ్ క్రైటీరియా ఇది, సో వీళ్ళ క్రైటీరియా బేస్డ్ అప్లై చేసుకుంటేనే కొత్త పెన్షన్లు వస్తాయి. సో ఉన్న పెన్షన్లే కంటిన్యూ చేశారు కానీ కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వాల. ఇంకా 55 ఏళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? సో ఇలాంటివి చాలా విషయాల్లో పథకాల్లో వ్యతిరేకత అయితే ఉంది. రైతులకు సంబంధించి అది కూడా ఒక వ్యతిరేకత ఉంది. మద్దతు ధర లేదు, అది వ్యతిరేకత ఉంది. ఈ ఏడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట తక్కువ ఉంది అలా అని చెప్పి ఈ పల్ప్ తీసుకునేటువంటి ఫ్యాక్టరీలన్నీ కుమ్మక్కయ్యి వాళ్ళు సిండికేట్ గా తయారై రేట్ లేకుండా చేశారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలా. విత్తనాలకి ఎరువులకి రోడ్ల మీద నుంచోవలసినటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడింది. దాని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మార్కెట్ లో అటు వరికి రేట్ లేదు, ఇటు పొగాకుకి రేట్ లేదు, మిర్చికి రేట్ లేదు, పసుపుకి రేట్ లేదు, అరటికి రేట్ లేదు, మామిడికి రేట్ లేదు. ఓవరాల్ గా ఎటు చూసినా రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. సో వీటి గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. ప్రభుత్వం ఆన్ యావరేజ్ మెయిన్ ఫోకస్ అంతా ఎక్కడ ఉంది అంటే అటు అమరావతిలో కట్టడాల మీద, ఇటు పోలవరంలో డ్యామ్ మీద, ఈ రెండింటి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు. వీటినే కంప్లీట్ చేసి మేము ఇది సాధించామని చెప్పి ఈ 5 ఏళ్లలో చూపించాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఓకే, తప్పేం లేదు. అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించి అమరావతికి ఒక రూపురేఖలు ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఇది ఒక రూపురేఖలకు రాకుండానే 2వ విడత ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అమరావతి ప్రాంత రైతుల్లో కూడా వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఈ 2 ఏళ్లలో పథకాలు అమల్లోకి రాలేదని కొంత, కొత్త పెన్షన్లు ఇవ్వలేదని కొంత, మరొక పక్క మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు అనేది మూడో పక్క. ఇవి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఫ్రీ బస్సు పెట్టినా కూడా ఈ రోజు మహిళలే మాకు ఈ ఫ్రీ బస్సు వద్దు నాయన, ఎందుకు పెట్టారు, తీసిపారాయండి అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల భారీ మెజారిటీతో గెలిచి చివరికి వై నాట్ 175 అని చెప్పి ఎండ్లో 11 సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ఎదురు దెబ్బల నుంచి పాఠాలు ఏమి నేర్చుకున్నట్లయితే ఈ 2 ఏళ్లలో ఎక్కడా కనిపించాల. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ఫుల్ టైం రాజకీయాలు చేయకుండా ఓవరాల్ గా 2 రోజులు ఇక్కడ 4 రోజులు అక్కడ అన్నట్లుగా బెంగళూరుకి తాడేపల్లికి మధ్యలో చక్కర్లు కొట్టడం మెయిన్ గా కనిపిస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం, కార్యకర్తలకు సంబంధించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. గడిచిన 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను నిర్లక్ష్యం చేయటం, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్ని పూర్తిగా విస్మరించడమే పార్టీ పతనానికి మెయిన్ కారణం. ఇప్పటికైనా సరే నియోజకవర్గాల స్థాయిలో, మండలాల స్థాయిలో ఓవరాల్ కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ అలాగే ప్రభుత్వంలో ఏదైతే వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుందో వాటి గురించి మెయిన్ గా అడ్రస్ చేయకుండా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో తమకు తామే గొయ్యి దోవుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని అంశాలు చెబుతా. ముందుగా అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని వ్యతిరేకించి 3 రాజధానులు అన్నారు. ఓవరాల్ గా ఇప్పుడు ఏమన్నారు, మావిగన్ అంటున్నారు. అప్పుడు 3 రాజధానులు ఎందుకు అన్నారు, ఇప్పుడు దాన్ని ఎందుకు గాలికి వదిలేసి ఇప్పుడు మావిగన్ తీసుకొచ్చారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో దానికే ఎందుకు స్టిక్ ఆన్ అయి ఉండలేదు. సో ఇది ఎవరికి అర్థం కాదు. సరే మావిగన్ అన్నారు, దీన్నన్నా ప్రాపర్ గా
ఇది రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా అంటే అది లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు అవుతాయి అన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. 1,00,00,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 1,00,00,000 కూడా రేపు అభివృద్ధి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్ కి ఇవ్వటం ద్వారా కానీ, ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం ద్వారా కానీ వచ్చేటువంటి ఆదాయంతో అప్పులు తీరుస్తాం. ఇది సెల్ఫ్ సస్టైన్డ్. ఇప్పుడు మేము అప్పులు తీసుకొచ్చే కడుతున్నాం అనేది క్లారిటీ ఇచ్చేసింది. సో 1,00,00,000 మించి అవ్వదు అనేది క్లియర్ కట్. అధికారంలో ఉన్నప్పుడు 1,00,00,000 అవుద్దని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2,00,000 కోట్లు అవుద్దని చెప్తున్నాడు. ఇది ఎందుకు సడన్ గా 1,00,00,000 కోట్లు పెరిగింది అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక మూడో అంశం, రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి వీళ్ళ హత్యలకు సంబంధించి జరిగినటువంటి వీటన్నిటికీ చంద్రబాబే బాధ్యుడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఒక ప్రెస్ మీటు మొత్తం ఏపీ మొత్తాన్ని కూడా చుట్టింది. ఏంటి అంటే ఇప్పటి వరకు అసలు బ్యాక్గ్రౌండ్ వైఎస్ ఫ్యామిలీ అసలు ఎలా వచ్చింది, ఏంటి, వీళ్ళ గతంలో ఉన్న ఆస్తులు ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసింది. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, కుటుంబ ప్రత్యర్థులు కావచ్చు, వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, వీళ్ళంతా బయటకు వచ్చి అసలు మీ తాతది, మీ ముత్తాతది, మీ నాన్నది, మీ బాబాయిది అని చెప్పి ఎంటైర్ చరిత్ర తెరిచి ముందు పెట్టినటువంటి పరిస్థితి. అనవసరంగా కెలికి ఒక రాయేసి ఈయన మీద ఒక పెద్ద బండరాయి. సో దీన్ని పక్కన పెడితే డిఎస్సి విషయం గెలికారు. అసలు దీన్ని కదపకుండా ఉంటే ఏ గోలా ఉండేది కాదు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అధికారులు బయటకు వచ్చి ట్రాన్స్పరెన్సీగా ఒక్కొక్క అభ్యర్థి పేరుతో సహా ఇది కారణం, దీనివల్ల దీనికి మేము ఇవ్వాల్సి వచ్చింది, దీనివల్ల ఇలా ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి వర్టికల్ రిజర్వేషన్, హారిజెంటల్ రిజర్వేషన్ అంటూ A to Z క్లియర్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా దాన్ని వదలకుండా ఇంకా సాగదీస్తున్నారు. అభ్యర్థులకి క్లారిటీ వచ్చినట్టుంది, వాళ్ళు సైలెంట్ అయ్యారు, కానీ వీళ్ళు మాత్రం సైలెంట్ అవ్వట్లా. ఇది ఎట్లా తయారైందంటే ఉద్యోగాలు వచ్చిన 15,000 మంది ఓట్లు పోతే పోయినాయి, రానటువంటి 6 లక్షల మంది ఉన్నారు, 6 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి, ఆ ఓట్లు మాకు వస్తే చాలా అన్నట్టు వైసీపీ ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇవి భారీ తప్పిదాలు. వీటి జోలికి ఎంత తక్కువ వెళ్తే అంత మంచిది. ఇప్పుడు మీరు విమర్శించాల్సింది ఏంటి అంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని విమర్శించండి. చాలా జరుగుతున్నాయి. ఓ పక్కన లులు మాల్ కి విజయవాడలో ల్యాండ్ ఇచ్చారు, దాన్ని తర్వాత వెనక్కి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఏదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి తూతు మంత్రంగా గాలికి వదిలేశారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, దీనికి భారీ స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుంది. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. ఎందుకని అంటే గతంలో మీ ప్రభుత్వంలో ఉండగా మీరు కూడా షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ కి భారీ స్థాయిలో కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఆ రోజు టీడీపీ దీన్ని విమర్శించింది, ఈ రోజు ఇదే టీడీపీ వాళ్ళకు కూడా ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి పార్టీ ఫండ్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళు మీ వ్యక్తులు. సో ఇటు మీరు పంచుకుంటాం తప్పితే ఓవరాల్ గా ప్రజలకు ఒరిగింది అయితే ఏమీ లేదు. ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద వైసీపీ మాట్లాడట్లేదు, ప్రజలకు ఉపయోగపడే వాటి మీద టీడీపీ ఫోకస్ చేయట్లేదు. ఓవరాల్ గా ప్రజలను మాత్రం పిచ్చోళ్ళని చేసి 2 పార్టీలు ఆడుకుంటున్నాయి. ఇదే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నది. ఈ 2 ఏళ్లలో ఇది సాధించింది.